మేక కాళ్ళ పులుసు. ఈ కర్రీ చెయ్యడం ఒక టాస్క్ అయితే, దీన్ని క్లీన్ చేసుకోవడం ఇంకో టాస్క్. ఇది ప్రాపర్‌గా క్లీన్ చేయకపోతే మాత్రం ఆ స్మెల్ అనేది కర్రీకి ఉండిపోతుంది. అస్సలు తినలేము. సో, నేనైతే ఇక్కడ పసుపు సాల్ట్ ముక్కలకన్నిట్లికి బాగా పట్టించి ఒక 5 టైమ్స్ అయితే నీట్‌గా జాగ్రత్తగా టైం తీసుకొని వాష్ చేశాను. సో, ఆ స్మెల్ అంతా పోవడానికి. చూసారు కదా ఇక్కడ ఎంత నీట్‌గా అయితే వాష్ అయ్యాయో. సో, కుక్కర్‌లో ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, లవంగాలు, యాలకులు, మిరియాలు, ఇంకా దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నాను. సో, దాంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఖచ్చితంగా వేయించాలి. సో, దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మొత్తం ఫ్రై చేసుకోవాలి. సో, ఇప్పుడు దాంట్లో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీరా పొడి అయితే యాడ్ చేసుకున్నాను. సో, ఇవన్నీ ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని దాంట్లోనే పాయా బోన్స్ యాడ్ చేసుకున్నాను. సో, పాయా బోన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అయితే ఒకసారి హైలో పెట్టి మసాలాలంతా ప్రాపర్‌గా మిక్స్ అయ్యేదాకా కలపాలి. సో, మసాలా గినక ఇట్లా అడుగంటుతుంది అనుకుంటే కొంచెం మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడైతే నేనైతే ఒక 500-700 ఎంఎల్ వాటర్ పోసుకొని ఇంకా కుక్కర్‌కి మూత పెట్టేసేయాలి. సో, ఇదైతే హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. నేనైతే టోటల్‌గా లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 7 విజిల్స్ అయితే రానిచ్చాను. సో, ఫైనల్‌గా ఒక్కసారి కొత్తిమీర, పుదీనా, గరం మసాలా యేసుకొని ప్రాపర్‌గా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే ఉడికించి దించేసాను.